హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ బ్లాగ్స్. టుడే నేను చికెన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అండ్ వితౌట్ ఆయిల్ అన్నమాట. సో చూసేద్దాం పదండి. కిలో చికెన్ తీసుకున్నాను, వాష్ చేసి పెట్టాను అనమాట. అండ్ పసుపు వేయండి 1/2 టీ స్పూన్. అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం. ఇందులో 2 స్పూన్స్ వేస్తున్నాను అనమాట నేను. అండ్ ఒకవేళ మీకు మరీ కారం అనిపిస్తే తక్కువ వేసుకోండి. పట్టించిన కారం ఉంటుంది కదా, అదైతే చాలా కారం ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ నేను యాడ్ చేస్తున్నాను, 1 టీ స్పూన్. సాల్ట్ వచ్చేసి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. అండ్ మళ్ళీ గ్రేవీలో కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ మిక్స్ చేయకపోయినా పర్లేదండి, డైరెక్ట్ కూడా వేయచ్చు. బట్ మిక్స్ చేస్తే ముక్కలకు బాగా పడుతుందన్నమాట. ధనియాల పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. గరం మసాలా 1/2 స్పూన్. అండ్ గరం మసాలా ఎక్కువ కూడా వేసుకోవద్దండి, లైట్గా వేసుకోవటం మంచిది హెల్త్కి. లాస్ట్ ఫైనల్గా చికెన్ మసాలా యాడ్ చేశానండి, అది కూడా లైట్గా. ఇంకా మొత్తం పీసెస్కి బాగా పట్టేలా కలపాలి ఇలా. ఇలా మసాలా కలిపి పెట్టడం వల్ల ముక్కలకి మసాలా బాగా అంటుకుంటుందండి. ఇలా మొత్తం కలిపేసేసి ఫ్రిడ్జ్లో పెడితే 1 అవర్ పీసెస్ చాలా స్మూత్గా వస్తాయండి, సాఫ్ట్గా. సో నేను కూడా ఒక 1 అవర్ పెట్టేస్తున్నాను. తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సినవి 2 ఆనియన్స్, 2 టొమాటోస్ అండ్ 2 మిర్చి ఇలా చాప్ చేసి పెట్టుకోండి. ఇక స్టవ్ వెలిగించేసేసి బౌల్ పెట్టేయండి. బౌల్ పెట్టేసేసాక నేను యాక్చువల్గా అయితే ఆయిల్ వితౌట్ ఆయిల్ అని చెప్పాను కదండి, కాబట్టి ఇక్కడ టేస్టీ కోసం జస్ట్ ఒక 1 టీ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాను. గీ ఆప్షనల్ అండి, కంపల్సరీ అని ఏం లేదు. గీ బదులు బటర్ అయితే వేసుకోండి, బాగుంటుంది. కొంతమంది గీ తినడం ఇష్టపడరు కాబట్టి. సో నేనైతే గీ వేస్తున్నానండి. చూడండి, కరెక్ట్గా ఆ 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి. యాక్చువల్గా అయితే చికెన్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఈజీగా చికెన్ నుంచే వచ్చేస్తుంది బాగా, కాబట్టి ఆయిల్ అవసరం లేదు. ఆయిల్ బదులు మనం ఇలా బటర్, గీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను.
ఇవి బాగా వేగాలి అన్నమాట కొంచెం. ఇవి వేగేప్పుడు ఒక ఇలాచీ అండ్ 2 లవంగాలు వేసానండి. బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఎక్కువ మసాలా ఇష్టపడిన వాళ్ళు ఇవి యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. అలాగే చెక్క కూడా వేస్తున్నానండి కొంచెం. కొంచెం సాజీరా ఉంటుంది కదండి, అది కూడా వేస్తున్నాను. ఇంకా బాగా కలిపేసేసుకోవాలి. ఆల్మోస్ట్ అలా అయిపోయాయండి, బాగా వేగినాయి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్నాము. కరివేపాకు వేస్తున్నాను. యాక్చువల్గా తాలింపులో కంటే ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది. తర్వాత కాసేపు మూత పెట్టేసేసి ఉడికించి ఒక 10 మినిట్స్ తర్వాత తీసానండి. ఇలా ఉడుకుతుంది. చూసారు కదండి, నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు, బట్ చికెన్లో నుంచి వాటర్ వచ్చేసింది బాగా. అలాగే ఆయిల్ కూడా బాగా వచ్చేస్తుంది అన్నమాట, చికెన్లోనే ఉంటుంది. సో దాని నుంచి వచ్చే ఆయిలే సరిపోతుంది, ఎక్స్ట్రా మనం వేయనక్కర్లేదు. చూడండి అక్కడక్కడ పైన రెడ్గా కనిపిస్తుంది చూడండి, ఆయిల్ తేలినట్లు కనిపించేస్తుంది అప్పుడే. అండ్ లాస్ట్ ఫైనల్గా టొమాటోని మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. అయితే లాస్ట్ టమాటో ఎందుకు వేస్తున్నానంటే, నార్మల్గా ఫస్ట్ చికెన్ బాగా ఉడికిన తర్వాత టమాటో వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నానండి. మధ్యలో ఒక 5 మినిట్స్కి అలా చెక్ చేసుకోండి. అయిపోయిందండి. 10 మినిట్స్ తర్వాత తీసాను. అయితే ఆయిల్ మొత్తం పైన అంతా తేలిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ కూడా గ్రేవీకి తగలాలి కాబట్టి కొంచెం ఒక 2-3 మినిట్స్ అలా పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేస్తానన్నమాట.
చూడండి బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. అంతే అండి, వేడి వేడి చికెన్ రెడీ. మీరు ట్రై చేయండి అండ్ ఖచ్చితంగా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. See you again another vlog. Bye bye.